అమెరికా ఎంత ఏడ్చినా రష్యా దగ్గర నుండి ఆయిల్ అయితే కొనడం తగ్గించలేదు భారతదేశం. ఎందుకంటే తక్కువకి ఇస్తున్నారు. మళ్ళీ సబ్సిడీకి ఇస్తున్నారు. మే నెలలో రష్యా నుంచి భారత్‌కి రోజుకి 1.91 మిలియన్ బ్యారెల్ చమురు దిగుమతి చేసుకుంటే, జూన్ 19 నాటికి 2.66 మిలియన్ బ్యారెల్ దిగుమతి చేసుకున్నాం. ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్, ఇది డేటా ఇంటెలిజెన్స్ సంస్థ చెప్తోంది. అదే సందర్భంలో దుబాయ్ నుంచి దిగుమతులు దాదాపు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జూన్ 19 నాటికి దుబాయ్ నుంచి రోజుకి 6,36,000 బ్యారెల్ చమురు దిగుమతి అయితే, సౌదీ అరేబియా నుంచి 3,84,000 బ్యారెల్ చమురు కొనుగోలు చేస్తున్నాం. వెనిజులా నుంచి రోజుకి సగటున 2,09,000 బ్యారెల్ చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే అది అమెరికా చేతిలో ఉంది. మే నెలలో 2,52,000 బ్యారెల్ ఉంటాయి. జూన్ 19 నాటి 91,000 బ్యారెల్కి పడిపోయింది వాళ్ళ దగ్గర. అధిక రాయితీల కారణంగా కేంద్రం రష్యా నుంచి విస్తృతంగా చమురు కొనుగోలు చేస్తోంది. అయితే ప్రపంచ చమురు రవాణా కీలకమైన హార్ముజ్ తిరిగి తెరవడంతో గల్ఫ్ దేశాల నుండి కూడా భారత్ చమురు సరఫరా ప్రారంభమవుతుందని నమ్ముతున్నారు. కానీ ఈలోపు మళ్ళీ మూసేసింది.